కూటమి ప్రభుత్వం మేము వచ్చాక అన్ఎంప్లాయ్‌మెంటే లేదు అని చెప్పి మాట్లాడుతుందిగా. నిజంగానే అన్ఎంప్లాయ్‌మెంట్ ఉందా లేదా ఆంధ్రాలో? ఇది కూటమి ప్రభుత్వం చెప్తున్నటువంటి వాస్తవాల కంటే కూడా కేంద్రంలో రాజ్యసభలో స్పష్టంగా తెలియజేసింది. అన్ఎంప్లాయ్‌మెంట్ దేశంలోనే అత్యధికమైనటువంటి నిరుద్యోగత రేటు ఉన్నటువంటి రాష్ట్రం ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ అని తెలియజేసింది. దేశంలో 5.8 సగటును ఉంటే రాష్ట్రంలో 7.8 రాష్ట్ర సగటుగా నమోదైంది. ఇక్కడ అన్ఎంప్లాయ్‌మెంట్ లేదు అనేది ఎలా చెప్పగలరు? అనేక మంది నిరుద్యోగులు ఈ రోజు కూడా తిండి తిప్పలు మానేసి చదువుకుంటూ అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో అన్ఎంప్లాయ్‌మెంట్ లేదు అని ప్రభుత్వ వాదనలు ఏదైతే ఉన్నాయో, ప్రభుత్వ లెక్కలు ఏదైతే ఉన్నాయో ఇవి పూర్తిగా అసంబద్ధమైనటువంటివి అని మేము తెలియజేస్తా ఉన్నాం. ఇది ఎవరున్నా సరే నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఒకే ఒక అంశం మేము స్పష్టం చేయదలుచుకున్నాం. నిరుద్యోగ జేఏసీ ఎప్పటికి కూడా ఏ రాజకీయ పక్షమైనా సరే వాళ్ళకి అంట కాగదు అని స్పష్టం తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎవరు అధికారంలో ఉన్నా సరే, ఎవరు నిరుద్యోగుల సమస్యలు పట్టించుకోకపోయినా సరే వాళ్ళ తరపున నిరుద్యోగ జేఏసీ అనేది ఎప్పటికీ ఫైట్ చేస్తూనే ఉంటుంది. మాకు నిరుద్యోగులకి రాజకీయాలకు ముడిపెట్టి నిరుద్యోగ అంశాలు పక్కన పెట్టే ప్రయత్నం ఏదైతే ఉందో దయచేసి ఈ ప్రభుత్వాలు మానుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇక్కడ డిఎస్సి అభ్యర్థులు వందలాది మంది రోడ్డు మీదకి వచ్చారు, వందలాది మంది అనేకమైనటువంటి రిప్రజెంటేషన్స్ ఇచ్చారు, హైకోర్టుకి వెళ్ళారు, న్యాయం జరగలేదు, ధర్నాలు చేశారు, న్యాయం జరగలేదు. ఈరోజు ప్రజాస్వామ్యయుతంగా ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీలు అయితే ఉన్నాయో అన్ని రాజకీయ పార్టీలను కలుస్తూ ఉన్నారు. అది వైసీపీ కావచ్చు, సిపిఎం కావచ్చు, సిపిఐ కావచ్చు, విద్యార్థి యువజన అన్ని సంఘాలను కలుస్తూ ఉన్నారు. ఎందుకంటే న్యాయం కోసం వాళ్ళు పోరాడుతూ ఉన్నారు. దీంట్లో రాజకీయ లబ్ధి ఏమిటనేది వాళ్ళ యొక్క సమస్య. కానీ నిరుద్యోగుల పక్షాన ప్రధానంగా మేము క్వశ్చన్ చేసేది ఒకటే ఒకటి చేస్తూ ఉన్నాం. దీంట్లో అవకతవకలు జరిగాయా లేదా అనేక అనుమానాలు అభ్యర్థులు లేవనెత్తుతూ ఉన్నారు. వాటి మీద మీరు విచారణ జరిపించండి. అదేవిధంగా జీవో నెంబర్ 4 ఏదైతే ఉందో అసలు ఈ జీవోనే తప్పని మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఒక ఎగ్జామ్ లేకుండా దాన్ని మీరు పరీక్ష లేకుండా మీరు ఎగ్జామ్ కండక్ట్ చేయకుండానే దానికి సంబంధించి మీరు ఉద్యోగాలు ఇవ్వడం అనేది అత్యంత దారుణమైనది. నాకు తెలిసి బహుశా ఈ దేశంలోనే ఎప్పుడు జరగనటువంటిది. అందుకని మేము స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం, అసలు ఈ జీవోనే అసంబద్ధమైనటువంటి జీవో. అది కూడా వాళ్ళకి టీచర్ జాబులు ఇవ్వడం అనేది, విద్యార్థులకు పాఠాలు చెప్పేటువంటి ఆ పోస్టులు ఇవ్వడం అనేది అత్యంత దారుణమైనటువంటి విషయం. వీటి మీద మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా స్పోర్ట్స్ కోటాకు సంబంధించినటువంటి ఆ యొక్క డాక్యుమెంట్లో కూడా అనేక తప్పిదాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. వీటి మీద విచారణ జరిపించండి అని చెప్తున్నాం. ఈ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో కష్టపడి చదువుకున్నటువంటి అభ్యర్థులు, మెరిట్ అభ్యర్థులకు అన్యాయం జరగకూడదని మాత్రమే మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. వీటి మీద మీరు తక్షణమే చర్యలు తీసుకోవాల్సింది పోయి మీ రాజకీయ లబ్ధి కోసం కావచ్చు, లేకుంటే మీ రాజకీయ స్టేట్మెంట్లతో నిరుద్యోగుల్ని మీరు అన్యాయం చేయొద్దని మాత్రం ఈ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.